డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో అనేక కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. రిజర్వ్డ్ స్థానమే అయినా రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన సెగ్మెంట్గా పేరుంది. ఇక్కడి ఎన్నికలు ఈసారి గతం కంటే ఆసక్తికరంగా జరిగాయని భావిస్తున్నారు. అమలాపురాన్ని టీడీపీకి కేటాయించడంతో అక్కడి టికెట్ ఆశించిన జనసేన నేతలు ఎన్నికలకు గ్లాస్ పగలగొట్టేశారు. టీడీపీలో 30 ఏళ్లు కొనసాగుతూ ఉన్న ఓ నేత టికెట్ దక్కలేదని రెబల్గా బరిలోకి దిగారు. మరి అమలాపురంలో జరిగిన రసవత్తర పోటీ ఎవరికి అనుకూలంగా ఉందో ఇప్పుడు చూద్దాం. అందాల కోనసీమ జిల్లాకు ప్రధాన కేంద్రం అమలాపురం ఎస్సీ నియోజకవర్గం. రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన అమలాపురంలో ఎస్సీలతో పాటుగా కాపు, సెట్టిబలిజ సామాజిక వర్గాలు బలీయమైన ప్రభావాన్ని చూపుతాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పినపే విశ్వరూప్ 26,000 మెజారిటీతో విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. అన్ని వర్గాలకు ఆప్తుడిగా భావించే విశ్వరూప్ ఖచ్చితంగా అమలాపురం ప్రజలు మరోసారి గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసిన టీడీపీ నాయకుడు ఐతాబత్తుల ఆనందరావు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో ఓడిపోయారాయన. తాజా ఎన్నికలకు ముందు కూడా కూటమిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అమలాపురం స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా టీడీపీకి టికెట్ కేటాయించడంతో జనసేన ఇన్ఛార్జిగా ఉన్న శెట్టిబత్తుల రాజబాబు పార్టీకి గుడ్ బై చెప్పేసి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. దాంతో జనసేనను నడిపించే నాదుడు లేకుండా పోయాడు. అనంతరం మరో నాయకుడు డిఎంఆర్ శేఖర్ కూడా జనసేన విడిచిపెట్టి బయటకు వచ్చేశారు. టీడీపీ టికెట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి నిరాశకు గురైన అమలాపురం నేత పరటమ శ్యామ్ ఈసారి టీడీపీ రెబల్ గా పోటీ చేశారు. టీడీపీ ఓట్లను శ్యామ్ భారీగా చీలుస్తారని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కాలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం జగన్ ప్రభంజనంతో పాటు స్థానికంగా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన విశ్వరూప్కు మంచి పేరుంది. అన్ని సామాజిక వర్గాలతో చక్కని సమన్వయంతో వ్యవహరించే విశ్వరూప్ను ఈసారి ఎస్సీలతో పాటు బీసీ, ఓసీ సామాజిక వర్గాల ప్రజలు కూడా ఆదరించినట్లు తెలుస్తోంది. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అమలాపురంలో పోలింగ్ కూడా భారీగా నమోదైంది. 82.36% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. వారంతా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ మంత్రివర్గంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన విశ్వరూప్ అమలాపురంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తాగునీటి సదుపాయం, లింకు రోడ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తే అమలాపురానికి చక్కని డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. మాటిస్తే నెరవేర్చుకునే నాయకుడిగా పేరున్న విశ్వరూప్ను అమలాపురం ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.